కాలజ్ఞానం ఏప్రిల్ 28 నుండి మే 4, 2024 వరకు. వార ఫలాలు. మొదటగా మేషరాశి. గ్రహ సంచారం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండడం వల్ల వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి పెరగడమే తప్ప తరగడమంటూ ఉండదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు కూడా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. విదేశాల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు చదువుల్లో విజయాలు సాధిస్తారు. ప్రేమల్లో దూసుకుపోతారు. తదుపరి వృషభ రాశి. లాభస్థానంలో బుధ, కుజులు ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తప్పకుండా 1-2 శుభవార్తలు వింటారు. వృత్తి జీవితంలో బాగా పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో అనేక విధాలుగా రాబడి పెరుగుతుంది. ఆదాయానికి లోటు ఉండదు, కానీ ఖర్చులకు కళ్ళెం వేయాల్సి ఉంటుంది. విలాసాల మీద, స్నేహితుల మీద అనవసరంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. మొత్తం మీద ధన నష్టానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. తల్లిదండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి. తదుపరి మిథున రాశి. దశమ లాభస్థానాలు బాగా బలంగా ఉన్నందువల్ల ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. జీత భత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలన్నట్లుగా సాగిపోతాయి. ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి తగ్గిపోతుంది. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు విదేశాల నుండి సానుకూల సమాచారం అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. పరిచయస్తులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. 1-2 శుభవార్తలు వింటారు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం గురువు లాభస్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. ఆరోగ్యానికి కూడా ఇబ్బంది ఉండదు. అనేక విధాలుగా రాబడి పెరుగుతుంది. ఆర్థిక సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సమేతంగా విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరగవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగుల ఉద్యోగ ఉపాధి ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుండి ఆశించిన శుభవార్తలు వింటారు. ఇంటా బయట బాధ్యతలు పెరిగి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. తదుపరి సింహరాశి. దశమ స్థానంలోకి గురువు ప్రవేశిస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో సానుకూలతలు బాగా పెరుగుతాయి. అధికారుల నుండి ఆదరాభిమానాలు లభిస్తాయి. వ్యాపారాలు ముందుకు దూసుకుపోతాయి. అయితే ప్రతి పని, ప్రతి వ్యవహారము ఆలస్యం కావడం, వాయిదా పడడం, ఏ ప్రయత్నము ముందుకు సాగకపోవడం వంటివి జరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. మిత్రులతో జాగ్రత్త అవసరం. తదుపరి కన్యా రాశి. ఈ రాశికి భాగ్యస్థానంలోకి గురువు ప్రవేశం వల్ల అనేక సమస్యలు, ఒత్తిళ్లు, ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుంది. అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఇతర గ్రహాల అనుకూలత వల్ల ఆర్థిక వ్యవహారాల్లోనే కాక వృత్తి, ఉద్యోగాల్లో కూడా ఏ ప్రయత్నం చేసినా ఆశించిన స్థాయిలో సఫలమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుండి శుభ సమాచారం అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తదుపరి తులారాశి. ఈ వారమంతా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది.
అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. సప్తమ స్థానంలో రాశ్యాధిపతి శుక్రుడు బాగా బలంగా ఉన్న కారణంగా ఈ రాశి వారికి ఆదాయం వృద్ధి ఉంటూనే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్ లేదా అధికారం లభించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలకు కొరత ఉండదు. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం చాలా వరకు హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసిపోతారు. తదుపరి వృశ్చిక రాశి. వారం మధ్య నుండి గురువు సప్తమ స్థానంలో ప్రవేశించడం శుభసూచకం. ప్రస్తుతం రవి బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వ్యక్తిగతంగా కుటుంబపరంగా కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కూడా 1-2 సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు శ్రమ అధికంగా ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృధా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. మిత్రుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ప్రస్తుతానికి 2 శుభగ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ప్రయత్నాల వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో మెప్పించడం జరుగుతుంది. వ్యాపారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సామరస్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల పరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుండి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. విద్యార్థులు చదువుల్లో ముందడుగు వేస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. తదుపరి మకర రాశి. ఈ రాశికి పంచమ స్థానంలో గురువు ప్రవేశిస్తున్నందువల్ల ఇంతవరకు పడిన కొన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. చతుర్థ స్థానంలో ఉన్న శుక్రుడు కుటుంబంలో సుఖ సంతోషాలను వృద్ధి చేస్తాడు. ధనస్థానంలో ధనాధిపతి శనీశ్వరుడు ఉన్నందువల్ల ధనానికి లోటు ఉండదు. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా ఒత్తిడి తప్పకపోవచ్చు. బంధుమిత్రుల నుండి ఆదరాభిమానాలు లభిస్తాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు హ్యాపీగా సాగిపోతాయి. తదుపరి కుంభరాశి. తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న రవి శుక్రుల కారణంగా వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూల పడతాయి. వ్యక్తిగత కుటుంబ సమస్యలు తగ్గుముఖం పట్టి మానసిక ప్రశాంతత లభిస్తుంది. బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ఏలినాటి శని కారణంగా ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. బాధ్యతలను పూర్తి చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. వృధా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ భాగస్వామితో సరదాగా గడిచిపోతుంది. చివరగా మీనరాశి. గ్రహ సంచారంలో వస్తున్న మార్పుల కారణంగా వ్యక్తిగత జీవితంలో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రాశ్యాధిపతి గురువు తృతీయ స్థానంలోకి మారుతున్నందువల్ల వారమంతా మిశ్రమంగా సాగిపోతుంది. ధనస్థానంలో ఉన్న శుక్ర గ్రహం కారణంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొన్ని ఆదాయ వృద్ధికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గే అవకాశం ఉంది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించవచ్చు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం అవసరం. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో హ్యాపీగా సాగిపోతాయి.